అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఎస్టేట్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఏకంగా ఏటీఎంని బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎంను చోరీ చేసిన దుండగులు ఏ దిశగా పరారయ్యారనే దానిపై ఆరా తీశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు దృశ్యాలను సేకరించి వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. రైట్గా ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తుపాకులు చూపించి ఏటీఎం యంత్రాన్ని అపహరించిన దొంగల ముఠ నిన్న రాత్రి కలకలం రేపిందని చెప్పాలి. అయితే అన్నమయ్య జిల్లా సిటిఎం రోడ్డు ఇండస్ట్రియల్ లో శనివారం ఎక్కువజామున దొంగల గ్యాంగ్ ఏటీఎం యంత్రాన్ని ఒక బులెరో వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లడం స్థానికులు చూసి వాళ్ళని అయితే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అయితే ఆ దొంగలు అయితే గన తుపాకులు చూపించి స్థానికులను బెదిరించినట్లు తెలుస్తుంది. ఆ సీసీ కెమెరా విజువల్స్ కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. అయితే ఒక సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలని గుర్తు చేసే విధంగా ఈ గ్యాంగ్ అయితే గన ఏటీఎం లో చోరీ చేశారు. అయితే ఏటీఎం లో సుమారు 10 లక్షలకు పైగా నగదు ఉన్నట్లయితే గన బ్యాంక్ యాజమాన్యం అయితే ఇప్పటికీ కలిగిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైతే ఈ చోరీకి యత్నించారో వాళ్ళని పట్టుకునేదానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ అయితే గన డిపార్ట్మెంట్ అన్నిటినీ కూడా అలర్ట్ చేశారు. అయితే ఎవరు ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే దొంగతనానికి చేపట్టడానికి గల ముందుగా ఏమన్నా ప్లాన్ చేసుకొని వచ్చి ఈ దొంగతనం చేశారా అన్న దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ లో సుమారు దొంగలు అయితే కన్నా అంతర్రాష్ట్ర దొంగలుగా అయితే కన్నా గుర్తించినట్లయితే కానీ తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఆ ఏటీఎం ను దొంగలించే క్రమంలో అయితే ఒక్కసారి దాన్ని బద్దలు కొట్టి ఒక బులెరో వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్న సమయంలో ఒక కంటైనర్లకి తీసుకెళ్ళినట్లయితే కానీ తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే కన్నా విచారణ అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే అన్నమయ్య జిల్లాలో ఒక్కసారిగా ఈ ఏటీఎం దొంగతనం అయితే కన్నా కలకలం రేపిందని చెప్పాలి అని. రైట్ చరణ్, థ్యాంక్ యూ.